నమస్తే. మే నెల 1వ తేదీ శుక్రవారం నాడు వైశాఖ పూర్ణిమ. ఈరోజు చాలా పవిత్రమైన దినము. ఈ వైశాఖ పూర్ణిమ నాడే బుద్ధుడి యొక్క జననం జరిగిందని లుంబిని వనంలో, అట్లాగే అతనికి జ్ఞానప్రాప్తి బుద్ధగయలో బోధి చెట్టుగా దిగం జరిగిందని ఈ రోజునే, అట్లాగే బుద్ధుని యొక్క మహాపరినిర్వాణం కుషీనగరంలో ఈరోజు జరిగిందట. 3 కూడా. కాబట్టి బౌద్ధులు దీన్ని చాలా పవిత్ర దినముగా భావిస్తారు. ఇప్పుడు ప్రచారం చేసిన ధర్మబోధ, అహింస పరమధర్మము, అట్లాగే సత్యాన్వేషణ, ధ్యానము చాలా ప్రఖ్యాతి చెందాయి. దేశ దేశాల్లో కూడా అష్టాంగ మార్గాలు సమ్యక్ దృష్టి నుండి సమ్యక్ సమాధి వరకు ఆచరణయోగ్యముగా ఈనాటికి కూడా ఉన్నాయి. అలాగే అత్తదీప్తో భవ అంటే నీవే నీకు దీపము, అహం బ్రహ్మాస్మి దగ్గరగా ఉంటుంది ఈ వాక్యం. ఇది కూడా చాలామంది బౌద్ధ సన్యాసులు పాటిస్తూ ఉంటారు. ఈనాటికి కూడా చాలా బుద్ధుడు యొక్క సందేశాలు ఈనాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. పూర్ణిమ సంపూర్ణతకు, జ్ఞాన ప్రకాశానికి ప్రతీక. మన సనాతనంలో వైశాఖ మాస్యాంత స్నానం దాన జపాదికం అక్షయం ఫలమాప్నోతి విష్ణులోకం సగచ్చతి అని స్కాందపురాణం చెప్తుంది. వైశాఖ మాసంలో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారికట విష్ణులోకమే ప్రాప్తిస్తుందట. అన్ని పాపాలు పోతాయని మన స్కాందపురాణం చెప్తుంది. ఈ పున్నమ నాడు ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో, విష్ణువు తులసీదళంతో పూజ చేస్తారో, అట్లాగే సత్యనామతం చేస్తారో వారికట అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని మనకి పద్మపురాణం చెప్తుంది. అలాగే పితృదేవతను ఉద్దేశం చేసిన తర్పణాలు, దాన ధర్మాలు, ఉదక దానము, అట్లాగే చల్లని నీళ్ళు దానం చేయటం, మజ్జిగ వీటిని దానం చేయటం, అట్లాగే పానకాన్ని దానం చేయటం, చెప్పులు గొడుగులు దానం చేయటం వల్ల వారికట ఈ సప్తజన్మ పాపాలు పోయి వారు విష్ణులోకాన్ని పొందుతారని మనకు పురాణం చెప్తున్నారు. కాబట్టి తప్పగా ఆచరించండి. ధర్మో రక్షిత రక్షిత అని మన సనాతన చెప్తుంది. కాబట్టి దాన ధర్మాలు చేయండి అని కోరుకుంటూ, మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.